ఓకే, ఇప్పుడు ఎవరైతే నాగభవిత ఉన్నారో నాగభవిత చేసేటి తప్పులు ఉన్నాయా లేవా? కొన్ని ఎక్కడ ఏ విషయంలో స్వామి? అంటే ఈ విగ్రహాల విషయాల్లో కొన్ని తెలిసి తెలియని తప్పులు ఉన్నాయి అనిపిస్తున్నాయా, మీకు లేవనిపిస్తున్నాయా? నాకైతే నిజం చెప్తుంది అనిపిస్తుంది, కానీ దానికి పోవడానికి ఇది కాదు రూట్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఎట్లా వెళ్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఎట్లయితే బాగుంటుంది అంటే ఒక ఆమరణ నిరాహార దీక్ష గాని ధర్నా గాని చేయాలనిపిస్తుంది. ఎక్కడ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచే అంటే ఇలా ఏరియా కడప నుంచే కలెక్టరేట్ దగ్గర నుంచి మొదలు పెడతాం. కడపకి వెళ్ళి ముఖం చూసుకునే ముఖం లేదు కదా వీళ్ళకి. లేదు, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో. ఇక్కడ మీకు పరిస్థితి లేదు, అక్కడ వీళ్ళకు పరిస్థితి లేదు. నాకేమో మతస్థులు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఆడుతున్నారు. వీళ్ళకేమో శత్రువులు ఉన్నారు, శత్రువులు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటారు అసలు? వాస్తవంగా శ్రీనివాస్ గారు గత జన్మ అంటున్నారు, పూర్వ జన్మ అంటున్నారు, పూర్వకాలం అంటారు. ఎన్ని జన్మలు మీ మొత్తం మీ ఇద్దరివి? నాకు తెలిసినంత వరకు ఇది అప్పుడు నాగలోకం, ఇప్పుడు భూలోకం, రెండే అంతే. అవి లోపల ఉండే అవి తర్వాత సంగతి. ఇది మాకు సంబంధించింది. నేను రాసుకోవడం కూడా ఆ కారణం. మీకు ఇంత శక్తి ఇచ్చిండు, ఒక దేవుని కోసం మీరు కష్టపడుతున్నారు కదా, మరి ఎందుకు భూమిలో నుంచి తీయలేకపోతున్నారు? ఆ సమయం రావాలా? మరి సమయం వచ్చేదాకా ఆగండి, ఎందుకు ఉరుకులాడుతున్నారు? ఇప్పుడు ఏదైనా సరే మనం తినాలంటే భోజనం అయినా సరే వండుకుంటేనేగా. నేను ఏమంటున్నా, చేసేదేదో చెయ్యండి, కాదనట్లేదు, కానీ ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటున్నారా అని అడుగుతా. అదే ఇప్పుడు పబ్లిసిటీ వద్దని మేము చెబుతున్నాం, వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది. మీరు చెప్పినాక అర్థమైంది, మేము చెప్పినాక అర్థం కాలేదు. పబ్లిసిటీ వద్దు, నేను చేస్తాను ఎంక్వైరీ అన్నప్పుడు మీ మీద నమ్మకం కలిగింది, ఇట్లా చేస్తా అన్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ చేస్తా అనలేదు, నేను చెప్తున్నా. లేదు నేను చేస్తా అనలేదు. యాక్చువల్లీ సౌందర్య గారిది అయిపోయిన తర్వాత వీళ్ళ అమ్మగారు నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. నా నంబర్ కూడా ఇవ్వలే నేను. చాలా సార్లు నన్ను అప్రోచ్ అవుతారు, మా పిల్లలు ఉండి నవ్వుతున్నారు. అన్న నీ సంగతి తెలియదు అనుకుంటా అంటే, లేదు మేబీ నా వీడియో చూడలేదేమోరా, ఎందుకు మా కెమెరామెన్ పిల్లలే ఇప్పుడు చెప్పండి అంటుంటే నేను అనుకున్నాను ఎందుకు ఊకే కాల్ చేస్తుంది అనుకుని. యాక్చువల్లీ మా దగ్గర టెలికాలర్ ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి కాల్, నా నంబర్ లేదు అప్పటికి. ఒక 3 days తర్వాత అన్న ఊకే కాల్ చేస్తున్నట్టు ఒకసారి కాన్ఫిడెంట్ పెట్టరా, మరి డైరెక్ట్ నంబర్ ఇవ్వకని చెప్పిన. డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఎత్తున్నా. నేను పెట్టిన తర్వాత ఏందమ్మా అంటే, లేదు సార్ మీరు మొన్న ప్రెస్ మీట్కి వస్తే బాగుండేది అంటే, నా ఇంటెన్షన్ నేను ప్రెస్ మీట్కి వస్తే గందరగోళం చేస్తున్నానేమో, ఎందుకు మొన్ననే సౌందర్య విషయంలో నిజాలు బయట పెడితే వేరే అనుకున్నారు, సరే వీరు వేరే టోళ్ళు టేకప్ చేస్తే బాగుంటుందిలే, నేనే ఎందుకు అన్నట్టు నేను ఆగిన. కొంతమంది మీడియా మిత్రులతో కూడా నేను ఒక 4-5 days ఆగుతా, మీరు చెయ్యండి, లేదా 4-5 days తర్వాత కూడా కాలేదంటే మగ్గిపోతుంది, దీన్ని తాడోపేడో తేల్చేద్దాము అనేది నేను ఫిక్స్ అయినా. దాని తర్వాత నేను మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగితే, అమ్మ ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, మీ మీద నమ్మకం ఉంది అన్నారు. అట్లని వేరే టోళ్ళ మీద లేదని కాదు, వేరే వాళ్ళని కూడా రమ్మన్నాం, వాళ్ళ మీద కూడా ఉంది, కానీ వాళ్ళు రావట్లేదు అంత దూరము అంటే. మరి నేనేమన్నాను, మరి డబ్బులు పెట్టుకోవాలి కదా తల్లి అన్న. కనీసం నేను రెంట్ కూడా కట్టుకోలేదు, 1,70,000 రూపాయలు నా ఇల్లు రెంట్ కట్టాలి. సంవత్సరం నుంచి పాల బిల్లు, రేషన్ బిల్లుకు ఒక 70,000 దాకా కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవంది. నేనేమనుకున్నా అంటే, సరే ఇంత చేస్తున్నాం కదా, ఇప్పుడు డబ్బులు అనేది ఓకే, ఈరోజు వాళ్ళ దగ్గర లేవు, ఈరోజు నా దగ్గర ఉన్నాయి, సరే రేపొద్దు నా దగ్గర ఉండవు, నేనే శ్రీనివాస్ గారిని అడగొచ్చు, లేదంటే బబితకి కాల్ చేయొచ్చు, వాళ్ళ మమ్మీకి కాల్ చేయొచ్చు, సెకండరీ. సరే ఈ విషయం మీద మీడియా ఉంటే మేము చేయగలుగుతాం, మీడియా ఏం చేస్తుందమ్మా మీరు ముందు వెళ్ళండి అన్న. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను చెప్పేది కూడా క్లారిటీ ఉండాలి, జనాలకు కూడా అర్థం కావాలి అంటే. లేదు సార్ మాకు మీడియా ఉండాలి, అక్కడ ఉంటే మేము ఏందో చూపిస్తాం, మీరు అక్కడ మమ్మల్ని ఏం చేసినా సరే అది ఇదంటే. నేనేమన్నానంటే, ఒకసారి నేను చూస్తా, నేనైతే మిమ్మల్ని నమ్మట్లేదు, అట్లా మీరు అని ఫేక్ అని కూడా నేను అనను అని చెప్పిన. మొత్తం చూసేదాకా మాత్రం నేను ఫేక్ అని డిక్లరేషన్ చేయను. మీరు అనుకోవచ్చు, అరే ఇప్పుడు వ్యూవర్షిప్ కోసం చేస్తున్నాడేమో అంటే, నేను ఇంకోటి కూడా చెప్పిన, నాకు వీడియోలు తీసి పెడతా, ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయను. మీకు మొత్తం అయిన తర్వాత మీరు ఫేక్ అని తేలితే అప్పుడు ఫేక్ అని వేస్తా, గుడ్ అని తేలితే అప్పుడు గుడ్ అని పెడతా. ఇంకో 2 వీడియోలు ఎక్స్ట్రా తీసుకుంటా అని చెప్పిన. నేను చెప్పిన తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది, సరే ఇట్లా వెళ్దాము అని నేను అనుకున్నా. సరే ఇంకెందుకు దీన్ని పాతపడగొట్టుడు, దీన్ని క్లోజ్ చేసేద్దాము అని నేను అనుకున్నా. అయిపోవాలి ఇంకా దీన్ని మళ్ళీ ఇల్లు 7-8 months నుంచి ఈ దుకాణం నడుస్తూనే ఉంది. నాగుంబాము, ఈమె తలతో ఎక్కువ నాగుంబాము ఫోటో పెడతారు, ఈమె మెడలు ఇది ఇట్లనే ఉంటది, ఈమెకి ఇట్లా ఉంటది, ఏంది ఈమెకి ఇన్ని తలలు అనుకున్నాను నేను. ఒక 2-3 పోస్టులు చూసి కట్ చేసి ఎడిటింగ్ మొత్తం వైరల్ అయిపోయింది నాగభవిత అంటే. దాని తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, దొరికిపోయింది. ఇప్పుడు అట్లా అని వీళ్ళని, ఇప్పుడు వాళ్ళు దొరికారని వీళ్ళని ఫేక్ అని లేదు, వీళ్ళని మొత్తం చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు హైదరాబాద్ కి, అందరూ వేరే అనుకున్నారు, అట్లా నేను అనుకున్నాను.
ఏదో డ్రామా ఆడుతున్నారు ఈ అమ్మాయి ఎట్లా తయారయ్యారు మనుషులు అనుకున్నా నేను కూడా. మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు కావచ్చు బురజాలే ప్రయత్నం చేసేటప్పుడు డీటెయిల్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకు కూడా నేనేం చెప్పానంటే మీరు రండి అక్కడికి, సరే డబ్బులు నేను పెట్టుకుంటా, ట్రావెలింగ్ పెట్టుకుంటా, ఫుడ్ పెట్టుకుంటా, అన్ని పెట్టుకుంటా, ఎంత ఖర్చైనా కాదు, డిక్లరేషన్ చేద్దామని చెప్పిన. ఓకే సార్ రండి సార్ అంటే నేను ఫస్ట్ నమ్మలే వీళ్ళని. ఇట్లా అంటే డ్రాప్ అవుతారేమో అనుకున్నా నేను. డ్రాప్ అవుతారేమో ఆన్నే ఒక వీడియో కొట్టేసి లైట్ తీసుకుందాం. వీళ్ళకి అప్పుడు కూడా చెప్పిన అమ్మ మీరు ఫేక్ అని అనుకుంటే మాత్రం డ్రాప్ అయిపోండి అన్న. లేదు లేదు సార్ మేము రెడీ అంటారు. మరి నేనైతే ముందే చెప్పిన నేను మాత్రం రచ్చ చేసి పెడతా బిగినింగ్ టు ఎండింగ్ కాకుండా. తర్వాత నా సూసైడ్ చేసుకుంటాము అది చేసుకుంటామని నన్ను బెదిరిస్తే నేను భయపడను అని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నారంటే నేను బాండ్ పేపర్ రాసేసారు మీ మీద రాకుండా అన్నది. అన్నదే లేదు మమ్మీ అన్నది. అన్న తర్వాత సరే మనం కూడా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా, పోతే 30-40 వేలు ఖర్చు అవుతుంది. నా ఓన్ కారే, పెద్ద జరిగేది ఏం లేదు. ఫుడ్ గిడ్డుకు హోటల్కి అన్ని పెట్టుకుంటా అని చెప్పిన. అన్న తర్వాత మొన్ననే అనుకున్నాము, ఐ థింక్ సాటర్డే అనుకున్నాము, బయలుదేరి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటే శ్రీనివాస్ గారిని కలుద్దాం, శ్రీనివాస్ గారు కొంచెం చెప్తారేమో వీళ్ళకి, బిడ్డను చూసి అమ్మకు కూడా కొంచెం బుర్రేమన్నా ఖరాబ్ అయిందేమో, శ్రీనివాస్ గారు కొంచెం అనుభవస్తులు కదా చెప్తారేమో అన్న ఇంటెన్షన్ తోని బ్యాక్ టు బ్యాక్ అక్కడ వీడియోలు తీసుకున్నా, శ్రీనివాస్ గారి ఇంటర్నెట్ తీసుకున్నా, లేదంటే శ్రీనివాస్ గారి కంటే ముందు ఇంకో ఆయన ఉంటే ఆ వీడియో తీసుకున్నా. ఒక 3 లక్షల విషయం స్టోరీ వస్తే నేను చెప్పాను, రాత్రి కూడా చెప్పాను, మనకెందుకమ్మా ఈ విగ్రహాలు గొడవ, వదిలేసి పెళ్లి చేసుకో వెళ్ళిపో అంటే, లేదు మేము ప్రాణం పోయినా చేయాల్సిందేనని ఇద్దరు అన్నారు. ఓకే, అక్కడ ఏదన్నా కార్యక్రమం జరిగి అది తోడితే ఏదైనా బయటపడితేమో అని వాళ్ళు భయపడతారు. భయపడి మనకేమైనా డబ్బులు ఇస్తారేమో 1-2 లక్షలు అని ఆశపడి బ్లాక్ మెయిల్ చేస్తారని ఎందుకు అనుకోకూడదు ఆ గుడి వాళ్ళని. అట్లా చేసే వాళ్ళైతే అంత దూరం పోయి ఆ విగ్రహాలు తీయాల్సిన పని లేదు, నాకు డబ్బు వద్దు ఏదొద్దు, మరి ఇన్ని అవస్థలు పెట్టుకొని ఇంట్లో పరిస్థితి ఇలా దిగజారిపోయినా గానీ వీళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంత ముందుకు వస్తున్నారు. అదే ఫేకే అనుకోండి, ఫేకే అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన పని కూడా లేదు. ఎంతో మంది పూజలు చేస్తామని వచ్చారు. శ్రీనివాస్ గారు ఈ అమ్మాయికి నిజంగానే గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి ఆడ గుడి ఉందని డైరెక్ట్ గా దొరకబట్టాలి కదా మరి. అవును, మరి మధ్యలో ఇంకో ఆయన వెళ్ళిపోయేందుకు తీసుకుంది. గుర్తులంటే దేవుడు నీలో మాట్లాడేయచ్చు, నాతో మాట్లాడేయచ్చు, పక్కన వాళ్ళతో మాట్లాడేయచ్చు, తెలియపరచవచ్చు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడంట స్వామి. అలానే ఈ అమ్మాయికి అలా తెలియపరచుండొచ్చుగా. శ్రీనివాస్ గారు ఈ అమ్మాయి ఫేక్ అని వెళ్తే మాత్రం మీరు భారీ ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బట్టలు చింపే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఇక్కడ చర్చిలు ఉన్నాయి 28 చర్చిలు, ఆ చర్చి వాసులు నీ గుడిని కూలగొడదామని అనుకున్నారన్న విషయం మీరు అన్నారు. రేపు పొద్దున ఫేక్ అయితే ఇక్కడ గురించి గుడి లేపే ప్రయత్నం కూడా చేయొచ్చు. నీ వల్ల ఒక శివుని గుడికి ఒక ఎల్లమ్మ గుడికి ప్రాబ్లం జరిగితే ఎవరు బాధ్యులు? ఇక్కడ వాళ్ళే బాధ్యులు అవుతారు. ఎట్లా? శివుడు తప్పు చేసింది మీరు కదా. తప్పు చేసింది మేము కాదు. ఎట్లా కాదు? 100% మీరు ఫేక్ అని అంటే ప్రజలు నిర్ణయించాలా? మీరిచ్చే రిపోర్ట్ బట్టి ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఈ అమ్మాయికి కొన్ని గుర్తులు లేవు, కానీ నేను ఈ అమ్మాయికి చెప్పలేదు నేనని. ఈ అమ్మాయి వచ్చి గుర్తుపట్టి నన్ను నిలదీసినప్పుడే నేను ఈ అమ్మాయికి సాయం చేయడానికి ఒప్పుకున్నానే కానీ నేను నడుస్తాను అక్కడ దాకా వస్తాను మీరేం చేసినా, కానీ మీడియా ముందుకు వెళ్ళొద్దు, మనకు వద్దు అసలు ఈ గుడి, మనకి విగ్రహాలే వద్దు, జనానికి లేనప్పుడు మనకెందుకు, దేనికి ఎన్ని అని రాత్రి కూడా చెప్పి ముందు నుంచి ఆలోచించుకొని పెళ్లి చేసుకున్నారు, మీరు పిల్లలు అన్నారు, సాఫీగా బతుకుతున్నారు, మీ బతుకేందో మీరు బతుకుతున్నారు. మధ్యలో పానకంలో కొడుకులాగా అమ్మాయి దూరింది అంటున్నారు, అంతేనా? కనిపించింది. అంతే కదా? ఓకే, కనిపించింది.